నేను షూటింగ్ అయింది నాగార్జున గారిది వైజాగ్ లో. అక్కడ ఛాలెంజ్ హౌస్ అని ఆ చిరంజీవి గారి ఛాలెంజ్ ఫిల్మ్ అక్కడ జరిగింది అనమాట. ఆ హౌస్ లో షూటింగ్ అవుతుంది. మాకేంటి ఇప్పుడు వైజాగ్ గా నేను హైదరాబాద్ రాలేను. ఫర్ మీ హైదరాబాద్ ఇస్ వెరీ బిగ్ డెస్టినేషన్. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే నేను ఇంకా ఎవరెస్ట్ ఎక్కడం లాంటిది. కానీ ఓన్లీ హోప్ ఏంటి, ఎవడైనా సినిమా వాడు వచ్చాడంటే వెళ్ళి అరే ఏదైనా చేయాలి, వీళ్ళని ఏదో ఛాన్స్ అడుగుదాం అని చెప్పి వెళ్ళేవాళ్ళం. నేను నా ఫ్రెండ్ భార్గవ్ అని ఉండేవాడు, నేను వాడు కలిసి నేను నా షూటింగ్ లోపలికి వెళ్ళాం. వెళ్తే మొత్తం శ్రేయ ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, అలీ గారు ఉన్నారు, అందరు కనబడుతున్నారు. అసలు షాక్, ఏంటి అందరూ స్టార్స్ అందరు ఇక్కడ ఉన్నారంటే అక్కడ వాడు అటు ఇటు తిరుగుతుంటే ఆడు పిలిచాం, మీరు రావచ్చా లోపలికి అంటే వస్తే కొడతారు రానియరని. ఎలా రావాలి అంటే ఈ కార్డు ఉండాలి, ఈ కార్డు ఉంటే గానీ రానివ్వరంటే ఆడికి ఏదో కొంచెం మేనేజ్ చేసి ఆ కార్డు తీసుకొని మేము ఆర్టిస్ట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోయి ఆ కార్డుకి 2 జిరాక్స్లు తీసి సేమ్ డూప్లికేట్లు తయారు చేసి నేను ఒకటి బార్గడ్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోయి ఫర్ 5 days వీఆర్ పార్ట్ ఆఫ్ ద సెట్. మేమేంటనుకున్నాం, ఈ బాటిల్స్ అందించడం, ఈ ఏమైనా క్రేన్ సామాన్లు ఇలా వెళ్ళి అక్కడ ఎవరైనా నాగార్జున గారు అక్కడ ఉన్నారంటే అటు సైడ్ నుంచి ఎలా వెళ్ళి అక్కడ పెట్టడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం అనమాట. అయితే పాయింట్ అవుట్ వాళ్ళు తెలిసిపోయింది. అంటే అవుట్ సైడర్స్ అర్థమైపోతుంది. అంటే వాళ్ళ సినిమా వాళ్ళు అయితే అంత వింతగా చూడరు కదా యాక్టర్స్ ని. మనం ఏంటంటే గుచ్చు చూసేటప్పటికి ఏంట్రా ఇవి, ఈ కార్డులు ఏంట్రా అని చెప్పి ఏమనలేదు, బికాస్ పిల్లలు అని చెప్పి వదిలేశారు. అంటే ఇలాంటివి చేసేవాళ్ళం.